అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవునికి వందనాలు. ఎందుకంటే దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు. లేకపోతే ఈ టైంలో మనం ఎక్కడ ఉంటుంటమో ఏం చేస్తుంటామో తెలియదు. ఈ టైంలో దేవునికి ఒక మీటింగ్ లో మనం పాల్గొంటున్నాం అంటే అదంతా ఆయన కృపనే. కాబట్టి మీటింగ్ లో దేవుడు మనం పొందును గాక. మన మధ్యలో దేవిస్తారు ప్రార్థన చేస్తుంది. దేవిస్తారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు ప్రార్థన చేయండి సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ యొక్క తండ్రి రాజకుల సమయం నా ప్రభా, మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకే నీకు వందనాలేసయ్యా, స్తోత్రాలు నా ప్రభా. ఈ దినము సమయం చూడక ఎంతమంది మట్టికి మన్నయ్యున్నారు దేవా, మమ్మల్ని అయితే నీ సజీవులకులో ఉంచున్నావు దేవా. అయా నీకు వందనాలేసయ్యా. ఈ టీమ్స్ లో జాయిన్ అయిన వారందరిని బట్టి నేను సూచిస్తున్నాం తండ్రి. అయా మరి నైనా అయా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నీవే తండ్రి ప్రభా, మా అందరినీ ఆత్మ చేత నింపండి, నీ బలము చేత నీ శక్తి చేత నింపండి. నీతో అంట కట్టబడే జీవితాలు మాకు దయచేయండి నా ప్రభా. నా తండ్రి నీకు వందనాలేసయ్యా. ఈ రోజు నా ప్రభా మేమందరం కలిసి నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచుండగా నా దేవా, మా అందరితో నా ప్రభా మా మధ్యలో మీరున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. అయా పాటలు పాడే బిడ్డకు నీ చక్కని స్వరాన్ని దయచేయండి. అయా వాక్యం చెప్పే బిడ్డ నీ సిల్వ చేయడం మరుగు చేయి నా దేవా. ఆ బిడ్డనోరు నివ్వులుగా వాడుకున్నా తండ్రి. సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడండి నైనా. మమ్మల్ని సరి చేయాల్సిన సరి చేయండి, హెచ్చరించాల్సిన విషయాలతో హెచ్చరించండి నా దేవా. మేము నీకు తండ్రి నీకు విధేయత చూపే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ లేవనెత్తండి నా ప్రభా. నీకు వందనాలేసయ్యా. ఏ బిడ్డనైనా ఏ బాధతో చింతతో వేదంతో ఉందో నా తండ్రి, ప్రతి అవస్థల అక్కరు మీరు తీర్చండి. ప్రతి గుండె చాటున ఉన్న ప్రతి కన్నీరుని మీరు తొడవండి నా ప్రభా. నీకు వందనాలేసయ్యా. అయినా ఎంతోమంది నా ప్రభా చెప్పుకోలేని సమస్యలతో నా ప్రభా ఉంటున్నారో తండ్రి. వాళ్ళ బాధ వేదన అంతని నా తండ్రి ఏసునామమున విడుదల దయచేయండి. జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి, చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయండి నా ప్రభా. అయినా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని అయా ప్రతి సమస్య నుంచి ఏసునామమున విడుదల దయచేయండి నా ప్రభా. నీకు వందనాలేసయ్యా. నా ప్రభా నీకు వందనాలు తండ్రి. మీరే సహాయం దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి నా ప్రభా. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వాళ్ళ తండ్రి త్వరగా చేయనిటట్టు సహాయం దయచేయండి. ఏ బిడ్డకి ఆటంకాలు లేకుండా తండ్రి ప్రతి ఆటంకాన్ని తొలగించండి నా ప్రభా. మేమందరం కలిసి నా ప్రభా నీ పాదాల చింత కనిపెట్టుకుంటున్నగా మా అందరితో మీరు మాట్లాడి నీ నామానికే మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. థాంక్యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్య దీప సిస్టర్ పాట పాడతారు. దీప సిస్టర్ ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. పాట పాడండి మీరు. ఓకే అన్న, ఒక నిమిషం. ఓకే, ప్రార్థన. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం. One must water, one must wait, one might sow the precious seed. We will work in unity to tell the garden of love. One must water, one must wait, one might sow the precious seed. We will work in unity to tell the garden of love. Take a little seed and put it in the ground. Spread little love and cheer around. Plant little kindness from above, and you have the garden of love. One must water, one must seed, one might sow the precious seed. We will work in unity to tell the garden of love. Tend it patiently in prayer, and root out the weed and doubt and care. Trust God's spirit from above to nourish the seed of love. One must water, one must seed, one might sow the precious seed. We will work in unity to tell the garden of love. Till the garden truth, and Jesus Christ directed to forgiveness all around, and you have the fruitful ground. One must water, one must feed, one might sow the precious seed. We will work in unity to tell the garden of love.
to tell the garden of love. Thank you, brother. Praise the Lord. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికి వందనాలు, దేవునికి వందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి. మన మధ్యలో స్వరాజ్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు. స్వరాజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. నా వాయిస్ ఓకేనా? వాక్యం అందించారు. ఓకే బ్రదర్. ఓకేనా. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. కేపీ మన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. వాళ్ళు ఇంతవరకు కాచి కాపాడిన మన యేసు ప్రభువుకి వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాము. దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. స్తోత్రం నాయన బాబులకు వేల స్తోత్రాలు దేవాయేస్తున్నా. మా ప్రభా ఎందుకు పనికిరానంటి వారం మా ప్రభా దేవాయేస్తే మా ప్రభా నీ సేవలో బలంగా మమ్మల్ని వాడుకొని దేవాయేస్తే మా ప్రభా నీకు పనిముట్టిగా మమ్మల్ని చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవా మా ప్రభా ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవా, కానీ మమ్మల్ని సజ్జలెక్కలోంచి దేవాయేస్తే మా ప్రభా నీ కృప చేత దేవా, నీకు దీవెన చేత, నీకు ధన్యత చేత దేవా మమ్మల్ని జీవించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఈ వాక్యంలో దేవా మీరే మాట్లాడండి మా ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి మా ప్రభా. ప్రతి ఒక్కరి దేవాయేసి మా హృదయంలో మేము మంచి నేరడం మేము విత్తనం వేయటకు సాయం దయచేయండి దేవా. అది మొలిచి చెట్టుగా అయ్యి దేవా ప్రతి ఒక్కరికి దేవా నీడనిచ్చి దేవా ప్రతి ఒక్కరికి చెప్పేలాగా సాయం దయచేయండి మా ప్రభా. నీకు పరిశుద్ధాత్మ శక్తితో నింపండి మా ప్రభావం దేవాయస్య తీసుకుని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయస్య మా ప్రభా మరొక నూతన దయచేసిన బట్టి స్తోత్రం మా ప్రభు. మేము కూర్చుండగా మీరే సాయం దయచేయండి దేవా తండ్రి. ఆమేన్. కీర్తనలు 116 వచనం. 116 వచనము. యెహోవా సేవకుడను నీ సేవకురాలి నీకు నా కట్లు విప్పి ఉన్నావు. సో ఈరోజు మనకు వాక్య అంశం వచ్చి కట్లు విప్పి ఉన్నాడు. మన యేసు ప్రభు మనకి ఏం చేసిండు? కట్లు ఈరోజు విప్పి ఉన్నాడు. బంధకాల నుంచి ప్రతి ఒక్క కట్టుని ఈరోజు తీసివేసి ఉన్నాడు. బంధకంలో ఎన్నో బంధకంతో మనము బాధపడుతున్నాం. ఎన్నో యొక్క బంధకముల చేత మనము కట్టబడుచున్నాము. సో ఈరోజు యేసు ప్రభు మనకేం చేస్తుండు? ఆయన కుమారుని చేత ఈ రోజు ఆయన సేవకుని చేత మనకు ఉన్నాడు. కీర్తనలు 116 వచనం. ఇక్కడ ఏమంటారంటే కింద చూస్తే, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు నర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిరపు ఆవరణలోను యెరూషలేము మీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. యెహోవాను స్తుతించుడి. యెహోవాని నిజముగా నీ సేవకుడును. మనం ఏం చేస్తున్నాము? మనం నిజంగా ఆయన సేవకుడనైతే ఎటువంటి బంధకాలున్నానో ప్రతి ఒక్కటి ఆయన విప్పుతుండు. ఎటువంటి బంధకాల్లో మనము పడిపోతున్నాము, ఎటువంటి పాపంలో మనము పడిపోతున్నాము, ఎటువంటి బంధకాలు మనకు ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి ఆయన ఏం చేస్తుండు? ఈరోజు విప్పుతా అని చెప్తుండు. విప్పి ఉన్నాను, నీవు నా కట్లను విప్పి ఉన్నావు. సో నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నాను. ఎటువంటి కట్లు మనకు ఈరోజు విప్పుతున్నాయి? ఈ వచనంలో చూస్తే కీర్తనకారుడు దావీదు భక్తుడు ఏం చేస్తుండంటే ఏం చెప్తుండు? దేవుని పట్ల తన సంపూర్ణ భక్తిని మరియు దేవుడు తనకు అందించిన స్వాతంత్ర్యం విమోచన పట్ల తన కృతజ్ఞతను ఈరోజు వ్యక్తపరుస్తున్నాడు. నా కట్లు విప్పి ఉన్నాడు అనే మాట కీర్తనకారుడు గతంలో కష్టాల్లో లేదా ఎన్నో బాధలు పడ్డాడు. దావీదు భక్తుడు ఎన్నో బాధలు పడ్డాడు. అరణ్యంలో తిరిగి ఆయన చంపనీకి సౌలు వెతికినప్పుడు అరణ్యంలో దాచుకున్నాడు, ఎక్కడెక్కడనో పోయిండు. అటువంటి బంధకాలన్నీ ఈరోజు దేవుడు విప్పేసిండు. బంధకాలన్నీ ఈరోజు తీసివేసిండు. కష్టాలు ఎదురైతే మనకు జాబ్ ఉన్నా ఏం లేకున్నా కూడా మనం ఈరోజు జీవించాలి. జాబ్ ఉండకున్నా పైసలు లేకున్నా దేవుడు ఎట్లయినా మనకి ఏం చేస్తుంది? ఈరోజు బ్రతికిస్తుంది. ఆయన మాట చేత ఈరోజు బ్రతికిస్తుంది. ఆయన మాట చేత ప్రతి ఒక్క దాని చేత మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే ఎన్నో బంధకాలు ఉన్నాయి. మనము ప్రార్థన చేయకుండా సాతాన్ గాడు ఎన్నో బంధకాలు వేస్తుంటాడు. టైం పాస్ చేస్తుంటాము. ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తుంటాడు? టైం అవుతుంటది కానీ మనం ఏం చేస్తాము? ప్రార్థన చేయము, వాక్యం చదవము, టైంకి లేవము, టైంకి మనము ప్రతి ఒక్కటి లేట్ అవుతుంటది అనమాట. సో అటువంటి బంధకాలు ఎవరు పెడుతుండు? సాతాన్ గాడు పెడుతుండు. సాతాన్ గాడు పెట్టినప్పుడు మన ఫ్యామిలీలో ఎన్నో బంధకాలు విప్పుకోవాలంటే ఎవరి దగ్గర రావాలి? యేసు ప్రభు చెంతకి మనం ఈరోజు రావాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే మన బంధకాలన్నీ ఈరోజు విప్పబడతాయి. ఆయన కట్లు విప్పుతా అంటుండు, నీ కట్లు నా కట్లు.
ఎటువంటి కట్లు మనం కట్టుకున్నాము, ఎటువంటి కట్లు అనేది మనకు ఉన్నాయి. సో పాపం అనే కట్లు మనం ఎవ్రీడే లైఫ్ లో మనం అబద్ధం ఆడుతుంటాము, నోరు చేత, మనం కండ్ల చేత చూస్తుంటాము, ప్రతి ఒక్క దాంట్లో దృష్టిలో ఏదో అనుకుంటుంటాము. సో ప్రతి ఒక్కటి మనకు ఏంటంటే సాఫ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆయన చెంతకు రావాలి. ప్రతి ఒక్కటి ఆ బంధకమే, అది బంధకమే. ఏంటంటే వ్యసనం, అదంటే ఆ యొక్క హ్యాబిట్ అయిపోయింది మనకు అటువంటి చేయడు. మనము ఏంటంటే గేమ్స్ ఆడుతుంటారు, రేసింగ్ చేస్తుంటారు, పబ్స్కి వెళ్తుంటారు, ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేస్తున్నాము, పాపంలో ఈరోజు పడిపోతున్నాము. చర్చిలో కానీ ఎక్కడ కానీ మనం ఒక్కటే రోజు మనము పవిత్రంగా ఉంటే కాదు, ఆయన బంధకములు తెంపబడాలంటే, కట్లు విప్పబడాలంటే ఆయనతో మనము సహవాసం చేయాలి. క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి. క్రీస్తు ఎక్కడున్నాడు, క్రీస్తు ఏమేం చేసిండు, ఆయన యొక్క గుణగణాలు మనలో ఎందుకు రావు? సో మనం ఏంటంటే మనం చిన్న ఉన్నప్పటి నుంచి పెరుగుతుంటాము, మన తాత ఉంటాడు, తాత అన్న డాడీ అన్న ఉంటాడు, వాళ్ళ గుణగణాలు మనలో అవలంబించుకుంటుంటాం. వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా యాక్టింగ్ మనము చేస్తుంటాం. మన క్రీస్తు పోలి నడుచుకోవాలంటే ఆ యొక్క క్రీస్తుది స్వభావము మనలో ఎందుకు లేదు, స్వభావం ఎందుకు లేదు? ఆయన ఎంత తగ్గించుకుండు, ఆయన నీ కొరకు నా కొరకు ఈరోజు ప్రాణం పెట్టిండు, విలువైనటువంటి ప్రాణం. తప్పు చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏం చేసిండు, నీ కొరకు నా కొరకు ఈరోజు ప్రాణం పెట్టిండు. కానీ మనం ఏం చేస్తున్నాం, వీళ్ళు ఆ ప్రాణంని ఎగతాళి చేస్తున్నాం, ఎగతాళిగా మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఎందుకు అటువంటి పరిస్థితులు మనకు కలుగుతున్నాయి అంటే, ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ప్రతి ఒక్కటి లైట్ తీసుకుంటారు. లైట్ తీసుకోవాలంటే ఆ యొక్క ప్రతి ఒక్క దాంట్లో మనము లైట్ తీసుకుంటున్నాం. లైట్ తీసుకోవద్దు. ఎందుకు లైట్ తీసుకుంటున్నాం మనము? నువ్వు రక్షణ పొందినవంటే నీకు బంధకములు, కట్లు అన్ని ఈరోజు తెంపబడిపోయినాయి. నువ్వు విడుదలైనవు, స్వాతంత్రంగా నువ్వు ఈరోజు జీవిస్తున్నావు. యేసు ప్రభులో మనము స్వాతంత్రంగా ఈరోజు జీవించాలి. ఆయననే మనకు మార్గదర్శి, ఆయననే మనకు మోటివేటర్. ప్రతి ఒక్కటి మనకు ఆయననే ఉన్నాడు ఈరోజు. ఆయననే మనకు ప్రతి ఒక్క దాంట్లో మనకు అవలంబించుకోవాలి. ఇక్కడ చూస్తే యెషయా 61:1 చూద్దాము. ఇక్కడ ఏం చెప్తుండో, మన బంధకములు తెంపబడాలంటే మనం ఏం చేయాలి? ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులను సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. సో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తుండు, యెహోవా ఆత్మ ఆయన మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. మనల్ని ఎప్పుడు అభిషేకిస్తున్న దేవుడు, ఆయన యొక్క సువార్త ప్రకటించాలంటే మనము అభిషేకంతో నిండాలి. సో అభిషేకం అంటే మనకి ఏంది? అభిషేకం అంటే ఆయనలో సాగాలి, ఆయనతో కొనసాగాలి, ఆయనలో పాటలలో, వాక్యంలో ఎవ్రీ టైం మనము స్తోత్రము అని ఆయన యొక్క ఆత్మలో మనము గోజాడాలి, ఆత్మ పొందుకోవాలి. ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకొని ఆయనతో అభిషేకం తీసుకుంటే, సో సాతాన్ గాని కూడా ఏమంటారు, ముట్టనికి నిన్ను ఆయనకి వీలు కాదనమాట. సో అటువంటి అభిషేకం మనలో ఉండాలి. అభిషేకం మనలో ఉండాలంటే ఏం చేయాలి? దీనులను వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. యేసుక్రీస్తుని ఎలా అభిషేకించిండో దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకించిండు. సో ప్రతి ఒక్కరిని మోషే కాడ నుంచి అందరిని అబ్రహాంని అందరిని అభిషేకించి ఆయన వాడుకోడు, ఆయన సేవ కొరకై వాడుకోడు. మనం కూడా ఈరోజు అభిషేకంతో నిండాలి, ఆత్మలో కుమ్మరింపబడాలి. ఆయన యొక్క దీనులను వాక్యం చెప్పుటకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలను. చూడండి, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు. ఎవరైతే నలిగిపోయిన హృదయంతో ఉన్నారో, ఎవరైతే బాధతో కఠినంగా ఉన్నారో, బాధతో కుమిలి ఏడుస్తున్నారో, ఏదైతే విరిగిపోయిన మనసు ఉన్నదో అటువంటి మనసును ఏం చేయాలి? దృఢపరచుటకు మనల్ని ఈరోజు పంపించిండు. ప్రతి బంధకాలని ఈరోజు తెంపివేయాలి. ప్రతి బంధకాలు, ఎటువంటి బంధకాలు ఉన్నా మనకు ఈరోజు ఏం చేయాలి? తెగిపోవాలంటే ఏం చేయాలి? అభిషేకంతో ఉండాలి, ఆత్మతో ఉండాలి. అండ్ ఆల్సో ఇంకేం చేయాలి? నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను. చెరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను విడుదల చేయుటకును మనము ఈరోజు పనికి రావాలి. బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును. బంధింపబడిన వారికి, ఎటువంటి బంధకం చేత బంధింపబడ్డారు, సో మంత్రకట్ల చేత ఏం చేస్తారు? ఈరోజు బంధిస్తారు. ప్రతి ఒక్క దాంట్లో బంధకంతో ఉన్నారు, కంటి చూపుతో బంధకం చేస్తుంటారు. ఎటువంటి ఎన్నెన్నో పరిస్థితులలో మనము బంధకంలో ఉన్నాము.
మనం ఏం చేస్తున్నాం, మన మనసును కూడా బంధకంతో ఉంటున్నాము. యేసు ప్రభు చెంతకు రావాలంటే ఆలోచిస్తున్నాం. ఎందుకు అటువంటి ఆలోచన చెప్పండి? యేసు ప్రభు ఏమైనా చెప్తుండా? పాపుల కొరకు ఆయన ఈరోజు మీ కొరకు నా కొరకు ఈరోజు భూమి మీద నరరూపకంగా ఈరోజు వచ్చిండు. వచ్చినందుకు మనం ఏం చేస్తున్నాం? మనము ఆయనని వెంబడిస్తున్నామా? వెంబడించినట్టే వెంబడించి మనం ఏం చేస్తున్నాము? త్రోవలో తప్పిపోతున్నాము. ఎక్కడ పోతున్నాం మనము? సో సాతాను గాడు ఏం చేస్తుండు? ఎవరిని మృంగుతున్నా అని నిన్ను పట్టుకొని పోతుండు. అటువంటి టైం కాకుండా మనం ఏం చేయాలి? ఆయన బంధకం, ఎటువంటి బంధకం ఆయనను ఆయన చెంత ఈరోజు ఎగిరిపోతుంది అనమాట. ఎటువంటి బంధకం అయినను విడిపోతుంది. సో ఎటువంటి బంధకం చేత మనం ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాము. బంధకంల నుండి మీకు విడుదల ఇచ్చుచున్నాడు. చెర్లనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించును. ఆయన నన్ను పంపినాడు. ఆయననే ఈరోజు పంపి ఉన్నాడు. ఆయనని యేసు ప్రభుని ఈరోజు పంపి ఉన్నాడు. ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తుండు? బంధకం చేత మంత్రశక్తులతో బంధించి ఉన్నారా? అయితే కుమారుడు ఏం చేస్తుండు? ఈరోజు యేసు ప్రభు స్వాతంత్రులుగా ఈరోజు అందరినీ చేస్తుండు. ఏం చేస్తుండే? ఇంకా బంధకాలు, విప్పలేని బంధకాలు ఉన్నాయి. ఏం విప్పలేని బంధకాలు ఏమైనా ఉన్నాయి యేసు ప్రభుకి? ప్రతి ఒక్క బంధకం ఈరోజు యేసు క్రీస్తు నామంలో విప్పుతారు. సో ఈ వరల్డ్ వైడ్ ఏం చేస్తుంది? వరల్డ్ వైడ్ ప్రవక్తలే కానీ, పాస్టర్సే కానీ ఇన్ ద జీజస్ నేమ్ అంటారు. ఎవరైనా కూడా ఇన్ ద జీజస్ నేమ్. సో జీజస్ నేమ్ కి అంత పవర్ ఉంది. ఎటువంటి బంధకమైన ఈరోజు విడుదల పొందుతుంది. మనం ఎటువంటి బంధకంలో ఉన్నాం? సో మనం ఏం చేస్తున్నాము? ఒకరి మీద చాడీలు చెప్తున్నామా? ఒకరి మీద ఏం చేస్తున్నాము? అబద్ధపు మాటలు చెప్తున్నామా? నిజం పలుకుతలేమా? సో ఎటువంటి బంధకాల్లో మనము జీవిస్తున్నాము? ఎటువంటి దాంట్లో మనము కూరుకుపోయినాము? అటువంటి బంధకం నుంచి మనం బయటికి వెళ్తలేము. ఎందుకు వెళ్తలేమంటే యేసు ప్రభుని మనం ఈరోజు వెంబడిస్తలేము. ఆయన అభిషేకం మనలో లేదు. అభిషేకము, ఆత్మ అనేది మనలో ఈరోజు లేదు. అటువంటి అన్ని ఉంటే ఏం చేస్తున్నాం మనము ఈరోజు? అటువంటి అన్ని ఉన్నాయనుకో మనం ఏం చేస్తున్నాం? ఆయన బంధకంలో తెంపుకుంటాము. సో ఏం చేస్తారు? మనకి ప్రతి ఒక్కటి ఏంటంటే శరీరంలో ప్రతి ఒక్కరితో పీడిస్తున్నది. సో శరీరంలో షుగర్ వ్యాధితోటి పీడిస్తున్నారు, కంటి చూపుతో, ప్రతి ఒక్క దాంతో అటువంటి బంధకంలో మనకి ఏం చేస్తున్నాయి? యేసు ప్రభు చింతకు రాకుండా ఆపుతున్నాయి. ఇది ఉంది బ్రదర్, నాకు అది ఉంది బ్రదర్, నేను రాలేను బ్రదర్, షుగర్ ఉంది బ్రదర్, నాకు అంత దూరం రాలేను బ్రదర్ అని మనం ఏం చేస్తున్నామో మనమే చాడీ చెప్పుతున్నాం. ఎందుకు వస్తున్నాయి? నువ్వు యేసు ప్రభులో ఉంటే బంధకంలో ఉంటాయా? ఉండవు. సో ఆయన తట్టు తిరగండి. ఆయన తట్టు తిరిగి ఆయన అభిషేకం పొందుకొని ఆయన ఆత్మ పొందుకుంటే ప్రతి ఒక్కటి పటాపంచలుగా ఎగిరిపోతాయి. సో ఏది ఉన్నానో ఆయన ఈరోజు ఏం చేస్తుండు? జీవింపజేస్తుండు. సో మాకు కూడా 5 months నుంచి జాబ్ లేదు. సో నేను రిజైన్ చేసిన పాత జాబ్లా. సో కొత్త జాబ్ ఎత్తుకోవాలంటే టైం పడ్డది. అయినా కూడా ఏం చేస్తుండో దేవుడు ఈరోజు జీవిస్తుండు. ఆయన సేవలో బలంగా మనం వాడబడినాం. సో బలంగా అజినారి కానీ ఎక్కడే కానీ మనము వెళ్ళి ఆయనకు ఒక్క రూపాయి కూడా మనం తీసుకోకుండా ఏం చేస్తున్నాము? ఫ్రీ సర్వీస్ అనేది మనం అక్కడ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఆయన బంధకంలో ఎంతో మంది రోగంతో బాధపడుతున్నారు. సో మనం పోయి ప్రార్థన చేస్తే వాళ్ళ స్వస్థత. ఆ యొక్క విశ్వాసం అనేది మనలో ఉంది. ప్రతి ఒక్కరికి విశ్వాసం అనేది మనలో ఉంది కాబట్టి ఎక్కడ పోయినా కూడా యేసు ప్రభు నామంలో మనము ప్రార్థిస్తున్నాం. వరల్డ్ వైడ్ మొత్తము యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి యేసు ప్రభు ఏం చేస్తూ, యేసు ప్రభు అందరికీ తెలుసు, దయ్యాలకు కూడా తెలుసు అనమాట. యేసుక్రీస్తు నామంలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఎగిరిపోతాయి, ప్రతి ఒక్కటి పారిపోతాయి అన్నమాట. సో ఎటువంటి బంధకాల్లో మనము జీవిస్తున్నాం. కొందరు ఏం చేస్తారు? నిద్ర అనే బంధకం ఉంటది. నిద్ర పోతూనే ఉంటారు. టైం అయినా లేవరు, టైం అయినా అటువంటిది చేయరు. కొందరు ఏం చేస్తారు? చదవకుండా అన్నిట్లో ఫెయిల్ అవుతుంటారు. కొందరు ఏం చేస్తుంటారు? కంప్యూటర్ లో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. అదే బంధకం, ఆయన బంధకమే అది. ఆ సాతాను గాడు అటువంటి అడిక్ట్ అనేది ఇక్కడ పెట్టేస్తుంటాడు. పిల్లలకే కానీ ఎవరికే కానీ. కొందరు ఏం చేస్తుంటారు? టీవీ సీరియల్ చూస్తుంటారు. కొందరు ప్రతి ఒక్కటి ఏం వింటారు? కొందరు మ్యూజిక్ వింటుంటారు. కొందరు ఏం చేస్తుంటారు? దేవుని పాటలే వింటుంటారు. సో ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? ఎప్పుడు వాక్యం చదువుతాడు? సో పాటలు వింటే సరిపోతుందా? ఆయనకు స్తుతించాలి. ఒక టైం ఉంటుంది. ఆ స్తుతించిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో మనము ప్రార్థన వాక్యం చేత మనము ఈరోజు బలపడాలి. ప్రార్థన వాక్యం లేకపోతే వేస్ట్. సో ప్రార్థన వల్లనే ప్రయాణము. సో ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేస్తున్నాము? బంధకంతో మనము మర్చిపోతున్నాం. ఆ యొక్క బంధకంలు ఉన్నాయి మన దగ్గర. సో ప్రతి ఒక్క బంధకంను విడుదల పొందాలంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి మనము రావాలి. ఆయన అభిషేకం మనలో ఈరోజు ఉండాలి. అభిషేకం లేకపోతే ఏం చేస్తుంది? ఇక్కడ సువర్తమానం, దీనులను సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దీనులకు సువార్త ప్రకటించాలి.
నలిగిన హృదయాలు ఏం చేయాలి? దృఢపరచాలి. మన సేవా విషయంలో కేబిపిఎం అంటే సేవా విషయంలో ప్రతి ఒక్కరు ముందుంటారు. సేవకులకే మనము సేవకులము. ప్రతి ఒక్క దాంట్లో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ వాక్యం చెప్పబడుతుంది ఈ రోజు. యెహోవా ఇక్కడ చెరలోనున్న వారిని విడుదల చేయాలి. మనము బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రములు మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖ కాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకును. సో ఎవరైతే సియోనులో దుఃఖిస్తారో వాళ్ళకు ఏం చేయాలి? ఉల్లాస వస్త్రం మనము ధరింపజేయాలి. ఆయన బంధకములు ప్రతి ఒక్కటి విడుదల చేయాలి. విడుదల చేయాలంటే ఇవన్నీ మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, చేయాలి. సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయటకు, బూడిదను ప్రతిగా పూదండనను. సో బూడిదే ఉంటే పూదండ మనము వెయ్యాలి. వాళ్ళు దుఃఖంతో ఉన్నారంటే వాళ్ళకు పూదండలు మనము ఇయ్యాలి, వాళ్ళను ఓదార్చాలి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను వస్తకి వృక్షమును, యెహోవా వాటిని నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. సో ఇక్కడ ఏం చెప్తుండంటే సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయాలి. ఉల్లాస వస్త్రం మనం రక్షణ వస్త్రం ఈరోజు ధరించుకున్నాం, కానీ ఏం చేస్తున్నాం? మనము దుఃఖిస్తున్నాము. రక్షణ వస్త్రం తీసుకున్న వారు దుఃఖించొద్దు. రక్షణ వస్త్రం తీసుకున్న వారికి ఇతరులు కూడా రక్షణ వస్త్రము మనము ఇప్పించాలి. ఇతరులు కూడా మనం సేవలో బలంగా వాడబట్టకు వాళ్ళని కూడా మేము ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే మోటివేట్ కాకపోతే మనమే ఏం చేస్తున్నాము? ప్రతి ఒక్క దాంట్లో బంధకములతో మనము పీడింపబడుతున్నాము. ఎటువంటి బంధకంలో మనం పీడింపబడుతున్నాం అంటే మనం ఏంటంటే చిన్నవే కానీ మనకి ఏంటంటే యేసు ప్రభులో పెద్దగా అది అయిపోతుంది. టైం టు టైం మనము చేయకపోతే ఆయన ఏం చేస్తుంది? ఈరోజు దండించడానికి రెడీగా ఉండు. సో ఈ టైం టు టైం మనం చేయాలి. ఆయన బైబుల్, ఆయన వాక్యము ఏం చేయాలి? మనము చదవాలి. ఎవ్రీ టైం మనం చదవాలి. అటువంటిదే మనకి ఏం చేస్తుండు? ప్రతి ఒక్క బంధకంలో నుంచి ఈరోజు విడిపిస్తుండు. ఆయన విప్పి ఉన్నాను. ప్రతి ఒక్క బంధంలో నుంచి ఈరోజు కట్టడాల నుంచి ప్రతి ఒక్క దాని నుంచి ఆయన విడిపిస్తున్నాడు. సో ఇక్కడ చూస్తే ఇంకా యెహోవా తనను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు. సో నీతిగా మనము ఉండాలి. మస్తకి వృక్షములని మనము ధరించుకోవాలి. అటువంటి ధరించుకొని మనం ఏం చేయాలి? ఆయన సేవకు మనము బయలుదేరాలి. ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే యోహాను సువార్త 8:36 ఆయన కట్లు ఎట్లా విప్పుతున్నాం మనము. సో కట్ల చేత మనము ఏం చేస్తున్నాము? బంధకం చేత మనం ఈరోజు పీడింపబడుతున్నాము. యోహాను సువార్త 8:36 చూస్తే ఇక్కడ ఏం చేస్తుందంటే, కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసినలా మీరు నిజంగా స్వాతంత్రులై ఎందురు. సో కుమారుడు వచ్చి మనం ఏం చేసిండు? స్వాతంత్రులుగా మనము ఈరోజు చేసిండు. యేసుప్రభు కుమారుడు వచ్చిండు. యేసుప్రభు వచ్చిండు మనకు మానవ రూపకంగా వచ్చి మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఏం చేసిండు? ఆయన పాప పరిహారార్థ బలి లెక్క ఆయన బలి అయిపోయి మనల్ని స్వాతంత్రులుగా చేసిండు. కానీ మనం ఏం చేస్తున్నాము? స్వాతంత్రులుగా ఉంటున్నామా? అటు ఇటు అడిక్ట్ అయిపోతున్నాం అనమాట. అక్కడ ఎక్కడ సాతాను గాడు ఏది మనం చెప్తే దాని ప్రకారం మనము ఈరోజు వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం అంటే మనకు అభిషేకము, ఆత్మ నడిపింపు అవన్నీ మన దగ్గర లేవు. ఎందుకు లేవు అంటే మనము ఉంటున్నాం కానీ, రక్షణ తీసుకున్నాం కానీ ఆయన వెంబడిస్తలేము. ఆయన వెంబడించి త్రోవ తప్పి మనము పడిపోతున్నాం అనమాట. ఆయన వెంబడించాలి. నా గొర్రెలు నా స్వరము వినును అంటుండు. సో ఆయన గొర్రె ఎవరున్నారు? ఆయన స్వరం ఈరోజు వింటున్నారు. నా గొర్రెల పాలకుడు ఉన్నప్పుడు ఆ గొర్రెల స్వరము విని ఏం చేస్తారు? ఆ గొర్రెలు లోపలికి వచ్చి దొడ్డిలో అక్కడ ఉంటున్నాయి అనమాట. అటు ఇటు రాకుండా ఏం చేస్తున్నాయి? ఒక్కొక్కటి లైన్ గా వస్తున్నాయి అనమాట. సో అటువంటి మంచి గొర్రె లెక్క మనం ఈరోజు మనము ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దాంట్లో నీ కట్లు ఎట్లా ఉన్నాయి, నీ కట్లు విప్పుతా అంటుండు దేవుడు. ఆ దావీదు యొక్క కట్లు కూడా ఈరోజు యేసు ప్రభు వారు ఇప్పిండు. ప్రతి ఒక్క దాంట్లో ఎంతో మంది ఈరోజు ఏం చేస్తుండ్రు? లాజర్ కూడా చనిపోయినప్పుడు ఏం చేసిండు? లాజర్ని కూడా అక్కడ బ్రతికిచ్చిండు అనమాట. ఇక్కడ చూస్తే లాజర్ని కూడా ఈరోజు బ్రతికిచ్చిండు. స్వాతంత్రంగా మనం ఉన్నాం కాబట్టి ఏం చేస్తుండు? ఇక్కడ పాపం చేయకున్నట్లు మనము ఉండాలి. ఇక్కడ చూస్తే కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన ఎడలా మీరు నిజంగా స్వాతంత్రులై ఎందురు.
మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. ఆయన మీలో నాకు వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. సో యేసు ప్రభు వారు ఇక్కడ బోధిస్తున్నారు. ఆయన ఏం చేస్తుండు? అబ్రహాము అక్కడి నుంచి వచ్చిన కుమారులని అక్కడ బోధిస్తుండ అనమాట. సో తండ్రి యొద్ద చూసింది ఆయన ఈరోజు మనకు చెప్తుండు. సో మీరు అబ్రహాము ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవచ్చున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినేనాటిని జరిగించుచున్నారని వారితో చెప్పిన. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. దేవుని వలన విన్న సత్యం మీతో చెప్పువాడనై నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. సో యేసు ప్రభుని అక్కడ శాస్త్రులు పరిశీలు అక్కడ వెంబడిస్తున్నారు అనమాట. వెంబడించినప్పుడు ఆయన ఏది చూసిండో అది అక్కడ చెప్తుండ అనమాట. సో స్వాతంత్రులుగా ఆయన చేసిర్రు. ఆయన పాప పరిహారార్థ బలి అయి ఆయన ఏం చేసిర్రు? స్వాతంత్రంగా మనకు చేసినప్పుడు మనం ఎటువంటి స్థితిలో మనం ఈరోజు ఉంటున్నాం. అదే అక్కడ కూడా చూస్తే మనం ఏం చేస్తున్నాం అంటే, రక్తస్రావం గల స్త్రీని చూస్తే 12 ఏళ్ళుగా ఏం చేస్తుంది? బంధకంలో ఉన్నది. బంధకంలో ఉండి ఏం చేస్తుంది? ఆమె తన ఆస్తిని అంతటిని వైద్యమునకు ఖర్చు పెట్టి చూచెను. తన ఆస్తి కూడా ప్రతి ఒక్క దాన్ని వైద్యమునకి ఖర్చు పెట్టింది. ఒక్క దినము యేసుని యొద్దకు వచ్చినప్పుడు రెప్పపాటులో ఆమె యొక్క బంధకములన్నీ ఏం చేసింది? తెగిపోయింది. ఆయన చెంగు పట్టుకున్నప్పుడు రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది? అక్కడ ఆగిపోయింది. ప్రతి ఒక్కటి ఆగిపోయినప్పుడు ఆ స్వస్థత పొందింది అక్కడ. సో కుమారి, నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అక్కడ యేసు ప్రభు వారు చెప్పారు అనమాట. సో అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి బంధకంలో మనం ఉంటున్నాము. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ బంధకంలో ఉన్నది. సో నీవు నేను కూడా ఈ రోజు ఎన్నో బంధకములతో ఉన్నాం. ఎటువంటి అడిక్ట్ అవుతున్నాం మనం? దేనికి మనము ఏది అంటే అలవాటు చేసుకుంటున్నాం? ఎవరిని మనము అలవాటు చేసుకున్నాం? సాతాన్నా లేకుంటే యేసు ప్రభునా? మనం పరీక్షించుకుందాం. ఎవ్రీ టైం మనం ఏమైనా చేసినప్పుడు చూసినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఏం చేయాలి? అడిటింగ్ అనేది ఉంటది. మనం ఎవ్రీ టైం మనం పని చేసినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మాటలో కానీ ఎటువంటి దాంట్లో కూడా మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మాటలు కూడా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? ఒకరిని బాధపరిచే విధంగా మనం ఈరోజు మాట్లాడొద్దు. అది కూడా ఒక బంధకం అవుతుంది. మనం ఒకరిని ఒక మాట అన్నాం అనుకో, ఆ మాట ఏం చేస్తుంది? వాళ్ళని బంధకంగా చేస్తుంది. వీరు నన్ను ఎందుకు అన్నారు ఇట్లాంటి మాట అని వారు ఏం చేస్తారు? వాళ్ళు ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? రాత్రి పగలు నిద్రపోరు. మరొకసారి మనల్ని ప్రశ్నిస్తుంటారు, ఎందుకు నన్ను ఆ మాట, అంత పెద్ద మాట నన్ను ఎందుకు అన్నదని వాళ్ళు బంధకంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏది కూడా చేయరు. బైబుల్ చదవరు, వాక్యం చదవరు. ఆయనను వెంబడించి త్రోవ తప్పిపోతుంటారు. చిన్న చిన్న మాటలకి మన చర్చిల్లో కానీ ఎక్కడే కానీ మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క దాంట్లో ఏం చేయాలి? చూసి జాగ్రత్తగా మనము మాట్లాడాలి. మాట్లాడే విధానంలో మనకు ఏముంటది? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు. సో 5 వేళ్ళు ఒకటే రకంగా మనకు ఉండదు కదా. సో అటువంటి విధానాల్లో ఒకరి విచారణ వేరే వేరే విధంగా మనం ఉంటది. సో ఆయన కట్లు విప్పాలంటే, ఆయన బంధకంలో ఉన్న కట్లు విప్పాలంటే మనము ఆయనని చూపెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రక్తస్రావం గల స్త్రీ 12 ఏళ్ళుగా అక్కడ ఉన్నది. అక్కడ వైద్యులకు చూపించింది, అన్ని ఖర్చు చేసింది, కానీ ఆమెకి ఎక్కడ స్వస్థత కాలేదు. యేసు చెంతకు వచ్చినప్పుడు మనకు ఆమెకి స్వస్థత కలిగింది. సో మనం కూడా ఎన్నో సార్లు ఎక్కడెక్కడనో తిరుగుతుంటాము. ఆ వైద్యం ఈ వైద్యం అని ఎన్నో దగ్గరికి పోతుంటాం, కానీ యేసు ప్రభువే మనకు పరమ వైద్యుడు. యేసు ప్రభువే మనకు ఆన్సర్ అన్నమాట. ప్రతి ఒక్క క్వశ్చన్ కి సొల్యూషన్ ఎవరు? యేసు ప్రభు. ఈరోజు నువ్వు యేసు ప్రభు చింతకు వస్తలేవు, ఆయన కట్లు విప్పలేడు. అందుకే సో నువ్వు గోజాడి ప్రార్థన చేసి ప్రతి ఒక్క దాంట్లో మనం కరెక్ట్ గా ఉంటే ఆయన మనమే ఎందుకు వినడు? వింటాడుగా, కంపల్సరీ వింటాడు. సో మనం కూడా ఎన్నో బంధకాలతో మనం ఈరోజు కొట్టుకొని పోతున్నాం. ఎన్నో ఐకిక విచారాలు ఉంటాయి, అది ఇది అక్కడ పని ఇక్కడ పని అని ఎన్నో ఉంటుంటాయి. కానీ ప్రతి ఒక్కటి కొట్టివేసి ఆయన చెంతకు మనం ఈరోజు చేరాలి. ఆయనను ఏం చేయాలి? ఆయన చెంతకు చేరి ఆయనను వెంబడించాలి. ఇక్కడ చూస్తే మనకు తెలుసు ఆల్రెడీ లాజర్ గురించి మనకు తెలుసు. ఆయన చనిపోయి బతికిండు. యోహాను సువార్త 11 చూడండి, 11:39. ఫస్ట్ 32 చూద్దాము. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా, నీవు ఎక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నన్ను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని
అతన్ని ఎక్కడ నుంచితిరని అడగగా, ఇక్కడ చూడండి మార్త ఒకటే ఉన్నది ఇక్కడ. అంతటా మరియా ఉన్నది. యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదం పడి, ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల ఏం చేస్తుండు ఉండుట ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని ఎక్కడ నుంచితిరని అడగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలా ప్రేమించెనో చూడుడని చెప్పుకున్నది. సో యేసు ప్రభు లాజర్ని అంతగా ప్రేమించిండు, కన్నీళ్లు విడిచిండు. సో అక్కడ కన్నీళ్లు విడిచినప్పుడు అక్కడ మరియా ఆయనను చూడు అని చనిపోయినని అక్కడ చెప్పినప్పుడు అతను కన్నీళ్లు విడిచిండు. నువ్వెక్కడ ఉండిన నా సహోదరుడు చావకుండా అంటుంది. సో యేసు ప్రభు అక్కడ ఉంటే ఆ సహోదరుడు అక్కడ చావకుంటుండే అని అక్కడ సంబోధించినప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి, చావకుండా లేడా అని చెప్పిరి. కొంత గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరు. అక్కడ ఏం చేస్తారు, పరిహాసిస్తారు యేసు ప్రభుని. గుడ్డి వాళ్ళకు కళ్ళు తెచ్చిండు, కుంటి వాళ్ళకు కాళ్ళనిచ్చిండు. ఈ ప్రభువు చనిపోయిన వారిని కూడా లేపుతున్నా అని అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, అపహాసిస్తారు, చేయకుండా లేడా అని చెప్పారు. యేసు మరలా తన మూలుగుచు సమాధి యుద్ధకు వచ్చాను. అది యొక్క గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. ఆ యొక్క గృహ ఉండెను, దాని మీద ఏం చేశారు, రాయి తొలగించబడి అక్కడ ఉండేను అనమాట, పెట్టి ఉండెను. యేసు ఆ రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయేవాని సహోదరి అయిన మార్త, ప్రభువ అతడు చనిపోయి 4 దినములు అయినది కనుక ఇప్పటికీ వాసన కొట్టుందని ఆయనతో చెప్పాను. ఆమెకు ఏం చేస్తుండే, మార్తకి విశ్వాసం లేదు. సో ఆయన చనిపోయి 4 దినములు అయింది, ఆయన వాసన కొడతాడు అని అక్కడ యేసు ప్రభుతో అక్కడ చెప్తున్నది. యేసు ప్రభుకి అందరు తెలుసు కదా, అన్ని తెలుసు యేసు ప్రభుకి ఎక్కడ ఏం చేయాలో. చెప్తా సహోదరి అయిన మార్త, ప్రభువ అతడు చనిపోయి 4 దినములైన గనుక ఇప్పటికీ వాసన కొట్టిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. సో నువ్వు నమ్ము. అక్కడ ఆ విశ్వాసం పెట్టకుండా, విశ్వాసం లేకుండా అవిశ్వాసి అక్కడ మాట్లాడుతున్నది. ఆయన 4 దినములు అయింది, వాసన కొడుతుండని అక్కడ యేసు ప్రభుకి చెప్తున్నది. చెప్పినప్పుడు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును కనుక నీవు నన్ను పంపితీవని చుట్టూ నిలిచి ఉన్న జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినా నేను. సో యేసు ప్రభు వారు ఏం చెప్తుండ్రు, అక్కడ చుట్టూ ఉన్న జనాలు ఏం చేస్తున్నారు, యేసు ప్రభుని అపహాసించారు. ఏం చేసిండ్రు, కళ్ళు తెచ్చిన దేవుడు అతన్ని కూడా ఈరోజు లేపుతాడని అక్కడ అపహాస్యము చేస్తారు. మృతులలో ఉన్న దేవుడు మృతుల నుంచి జీవంను ఈటకు అక్కడ యేసు ప్రభు అక్కడ ఆ యొక్క సూచన క్రియ అక్కడ చేయబడింది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, అయినా లేపలేడు, చనిపోయిన వారిని లేపలేడు, చనిపోయి 4 దినములు అయింది, ఆయన ఏం చేస్తుండే, వాసన కొడుతుండే అని అక్కడ లాజర్ గురించి అక్కడ చెప్తుంది అలా సిస్టర్ చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తుండో, నువ్వు నమ్మాలి అంటుండు. ఏం చేస్తుండు అక్కడ, నీవు నమ్మినేడలా దేవుని మహిమ చూతు అని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. సో మనం కూడా ఎన్నోసార్లు కొన్ని నమ్మము, ఎన్నోసార్లు మనం అవిశ్వాసంతో ఇది కాదు, ఈ పని కాదు, ఆ పని కాదు అని మనం అవిశ్వాసంతో మనము జీవిస్తుంటాము. జీవించకుండా ఏం చేస్తుండో, మార్త లెక్క జీవించకుండా విశ్వాసంతో మనము ఆవగింజంత విశ్వాసం ఉన్న ఆ యొక్క కొండను ఎత్తి అక్కడి నుంచి అక్కడ సముద్రంలో పడిపోయమంటే మనము పడవేస్తాడని అక్కడ యేసు ప్రభు వారు చెప్పిండు. సో అటువంటి విశ్వాసంలో మనము బలపడితే మనం ఏం చేస్తున్నాము, ప్రతి ఒక్క బంధకంలను తెంపివేయబడుతుంది, బంధకంలు విడిపోతాయి, బంధకంలు ప్రతి ఒక్క దాంట్లో మనకు బంధకంలు అనేవి రావన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మార్త అవిశ్వాసంతో ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఆయన సూచన క్రియ చేయనీకి, నీవు ఎల్లప్పుడూ నా మన వినుచున్నావు, ఆయన తండ్రికి మొరపెడుతున్నాడు, నా మన వినుచున్నావు, నేను ఎరుగుతును కానీ నీవు నన్ను పంపితివి, చుట్టూ నిల్చున్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన్నా నేను. సో చుట్టూ ఉన్న జనసమూహం వినాలని ఆయన తండ్రిని గుర్తు చేసుకున్న అక్కడ. సో నమ్మునట్లు ఆయన ఇలా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, సో ఆయన అటువంటి చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను.
అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుందంటే బయటికి రమ్మని బిగ్గరగా యేసు ప్రభు చెప్పినప్పుడు చనిపోయిన వాడు లాజరు కూడా ఏం చేసిండు, లేచి అక్కడ వచ్చిండు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖము రుమాలు కట్టి ఉండను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ఏం చెప్పిండు? అతని కట్లు విప్పిపోయాడని అక్కడ యేసు ప్రభు వారు అక్కడ చెప్పిండు అనమాట. సో కట్లు విప్పబడుతున్నాయి. యేసు ప్రభులో మనం ఉంటే ఎటువంటి కట్లైనా ఈరోజు విప్పబడుతున్నాయి, ఎటువంటి బంధకాలైనా ఈరోజు తెగిపోతాయి. ఎటువంటి బంధకాలతో మనము ఏం చేస్తున్నాం, మనం హెడ్ఏక్ తోటి ఉన్నావా, ఎటువంటి నరాల బలహీనత ఉన్నవా, చెయ్యి బలహీనత ఉన్నవా, చెయ్యి యాక్సిడెంట్ అయిందా, ఎటువంటి బలహీనత ఉన్నవా, నువ్వు బంధకంతో ఉన్నవా, ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు నామంలో చనిపోయిన వారే ఈ రోజు లేబట్టిండి దేవుడు. అటువంటి దేవుడు ఈ రోజు కూడా నీ కొరకు నా కొరకు ఈ రోజు ఉన్నాడు. ప్రతి ఒక్క దాంట్లో యేసు ప్రభు ఈ రోజు మన కొరకు ఉన్నాడు. ఆయన నామంలోనే గొప్ప స్వస్థత అవుతుంది. వరల్డ్ వైడ్ మొత్తం ఆయన నామం తీసుకుంటారు. వరల్డ్ వైడ్ లో ఎవరున్నా కూడా ఎటువంటి బంధకంలో ఉన్నాను యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నా అని చెప్తారు. ఏం చేస్తున్నాము? బంధిస్తున్నామా? ప్రతి ఒక్క దాన్ని బంధించాలి, ప్రతి ఒక్క దాన్ని కట్లు విప్పబడాలి. ఏది కట్లు విప్పబడాలో అది విప్పబడాలి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే కట్లు విప్పబడి లాజర్ని ఈ రోజు బ్రతికించిండు. మరొకసారి ఆయన ఏం చేసిండు, జీవంను పోషిండు యేసు ప్రభు. సో ఆయన తండ్రి చిత్తం ప్రతి ఒక్కరు చూసి అక్కడ ఆశ్చర్యపడ్డారా లేదా? సో యేసు ప్రభు ఇక్కడ ఏం చేసిండు కాబట్టి మరియా యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యం చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిశీల యుద్ధకు వెళ్ళి యేసు చేసిన కార్యం గురించి వారితో చెప్పిరి. సో కాబట్టి ప్రధాన యాజకులు పరిశీలు మహాసభ సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచన క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనని ఇలాగూ చూచుచూ ఊరకుని నేనులా అందరూ ఆయన విశ్వాసం ఉంచేదారు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మనకు జనమునకు ఆక్రమించి కొందరని చెప్పిరి. సో ఇక్కడ ఏంటంటే అందరు కూడా ఏం చేస్తారు, అక్కడ యేసుని విశ్వసించారు. ఎందుకు విశ్వసించారు అంటే అక్కడ చనిపోయిన లాజర్ని ఈరోజు లేబట్టిండు. చనిపోయిన లాజర్ని అక్కడ విశ్వాసం లేదు, అక్కడ వాళ్ళ సిస్టర్కే విశ్వాసం లేదు. ఆయన కూడా ఏం చేసిండు, ఆ సూచన క్రియ అక్కడ ఆయన చేసిండు. చేసి అక్కడ ఏం చేసిండు, అక్కడ అందరూ ఆయనను విశ్వసించినట్లు ఈరోజు చేసిండు. మనం కూడా ఏం చేస్తున్నాము, మనం కూడా అందరు చూసినట్టు చేస్తున్నామా? సో అందరికీ ఎన్నో బంధకాలు ఉంటాయి. అందరికీ ఏం చేస్తారు, ప్రతి ఒక్క ప్రార్థనలో ప్రతి ఒక్క బంధకం ఈరోజు తెంపబడుతుంది. ప్రతి ఒక్క బంధము ప్రతి ఒక్కటి తెంపబడుతుంది. బోండింగ్ అన్ని ఎందుకంటే విడిపోతున్నాయి అనమాట. సో యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క దాంట్లో మనము కరెక్ట్ గా ఉంటే, ప్రతి ఒక్క దాంట్లో మనము ఆయన కృపలో మనం జీవిస్తే ప్రతి ఒక్కటి కూడా మనకి ఈరోజు బంధకంలో ప్రతి ఒక్కటి ఈరోజు వెళ్ళిపోతాయి. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుండంటే కీర్తనలు చెప్పినట్టు ఆయన ఏం చేసిండు, ఇక్కడ కీర్తనలు చూసినాం కదా మనం. ఫస్ట్ వచనము కీర్తనలు 116 మన అంశము. యెహోవా నేను నిజంగా నీ సేవకురాలు కుమారుడై ఉన్నాడు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నిజముగా అంటుండు ఇక్కడ, నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నిజముగా ఇక్కడ నిజమైన ద్రాక్ష వల్లే చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చేస్తుండు దేవుడు, మనం ఆయన యందు మనము కట్టబడాలి. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించునని దానిలో పనికిరాని తీగలను తీసి వేయును. సో మనము నిజమైన ద్రాక్షవల్లిగా ఈరోజు యేసుక్రీస్తు సన్నిధిలో మనము ఉండాలి. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. ఆయన తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తుండు, ఆయన తీసి పారవేస్తుండు. సో ఏదైతే ఫలించాలో అదే మన ఫలం మన జీవితంలో ఫలింపజేయాలి. సో ఫలింపని తీగను ఏం చేయాలి, పెరిగి పారవేయాలి. పాపం అనే జీవితము మనకు ఫలింపని తీగ అది. సో ఫలించదు పాపము. ఎవ్రీ టైం మనం పాపం పరిపక్వంగా ఏం చేస్తుంది, మరణంను ఇస్తుంది మనకి. సో పాపం అనే జీవితంలో మనం ఉండకుండా ఏం చేయాలి, మనము ప్రతి ఒక్క దాంట్లో ఏం చేయాలి, ఫలింపని తీగలను అంటే పాపంలను కట్ చేసి పడేయాలి. సో ఫలింపని ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాట బట్టి మీరు ఇప్పుడు అపవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండు, మీ అందు నేను నిలిచి ఉన్నాను. సో ఆయన యందు మనం నిలిచి ఉంటే ఆయన ఏం చేస్తుండు, మన యందు
నిల్చుండు. తీగ ద్రాక్ష వల్లిలో నిల్చుంటే తనంతట ఎలాగో ఫలింపదో అలాగే దాని నిల్చుంటే గాని మీరులో ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, మన యేసు ప్రభు ద్రాక్షవల్లి, మనము తీగలు. ఎవడను నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. మనం బహుగా ఫలించాలంటే ఆయన యందు అంట కట్టబడి మనము ఉండాలి. ఆయన ద్రాక్ష తీగ లెక్క మనము ఈరోజు అంట కట్టబడి మనము ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేరు. మనం ఏం చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాము? రక్షణ మార్గంలో చూస్తున్నాము, రక్షణ తీసుకున్నాము, ప్రతి ఒక్కటి ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనను ఫాలో అవుతలేము. ఆయన ఫాలో అయినట్టే ఫాలో అయ్యి మనం ఏం చేస్తున్నాము? స్కిప్ అవుతున్నాం అనమాట, ఎక్కడో వెళ్ళిపోతున్నాము. సో ఆయన గుణగణాలు మనలో ఉండాలంటే ఏం చేయాలి? ఆయన తీగల అంటగట్టబడి మనము ఈరోజు జీవించాలి. ఆయన తీగల అంటగట్టబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన గుణగణాలు మనలో ఉండాలి. ఈరోజు దిగంబరిగా వచ్చిండు యేసు ప్రభు. సో ఆయనకు వస్త్రములు ఇస్తున్నామా మనము? ఆయన ఆకలితో ఉన్నాడు, ఆయనకు ఆహారం పెడుతున్నామా? ఆయన చెరసాలలో ఉన్నాడు, చెరసాల నుంచి విడుదల చేస్తున్నామా? సో అటువంటి గుణగణాలు మనలో ఉన్నాయా? సో అక్కడ శిష్యులు చూస్తే ఆ శిష్యులకు చెప్పినప్పుడు మీరెప్పుడు దిగంబరిగా ఉన్నారు దేవా అని అక్కడ క్వశ్చన్ వేసిర్రు. సో ఆత్మీయ రూపకంగా వాళ్ళు ఇంకా గ్రహిస్తలేరు. ఆత్మీయ రూపకంగా మనం కూడా ఎవరైతే దిగంబరిగా ఉన్నారో, యేసు ప్రభువే ఉన్నాడు అన్నట్టు మనము చూసుకొని వాళ్ళకు సహాయం చేయాలి. ఎవరైతే మన చెరసాలలో ఉన్నానో వాళ్ళ విడుదల చేయాలి. సో బంధకాలతో ఎంతో మంది చెరసాలలో బంధకాలతో మనము కుటుంబతురు, అంటే భార్య భర్తలే గాని, సిస్టర్స్ గాని, ఎవరైనా తల్లిదండ్రులే గాని, ల్యాండ్ విషయంలో ఎన్నో విషయాలలో వాళ్ళు ఏం చేస్తున్నారు? బంధకాలతో మనము ముడిపడి ఉన్నారు. వాళ్ళ ఏం చేస్తుండ్రు? మన చంద్రశేఖర్ అని చెప్పినట్టు వాళ్ళ పాత కాలపు వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు వాళ్ళ బంధకాలతో ఈరోజు పట్టబడి ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు ఆ బలులు అర్పిస్తుండే ఆ కాలంలో ఆ యొక్క ఇంటి దేవుడని మనము బోధిస్తాము. ఆ ఇంటి దేవుడు వాళ్ళని పట్టుకొని ఉన్నాడు. ఆ బంధకము వాళ్ళ మీద ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు దగ్గరికి వస్తలేరు. వాళ్ళు ఎక్కడ కూడా పోకుండా వాళ్ళు ఏం చేస్తారు? ఆ బంధకం కట్లతో వాళ్ళు వెనుకకే పోతురు కానీ ముందటికి చర్చి దగ్గరికి కానీ యేసు ప్రభు దగ్గరికి కానీ వాళ్ళు ధైర్యం చేస్తలేరు. ఎంతో మంది ఈరోజు దేవుని నమ్ముకున్నారు కానీ రహస్యంగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎందుకు బయటికి వస్తలేరు అంటే వాళ్ళ కుల చట్టాల గురించి, వాళ్ళ కుల వ్యవస్థ గురించి వాళ్ళకి తెలుసు. నేను కులం నుంచి వేరే దేవుని నమ్ముకుంటే మా కులం నుంచి వెలగొడతారు. ఆ కులం నుంచి మనకు ఏ కులంలో ఉంటే బెనిఫిట్స్ అన్ని వస్తాయి. ఏంటంటే కులంలో పెళ్లి చేసుకోవచ్చు, కులంలో ఉంటే ప్రతి ఒక్కటి ల్యాండ్ వస్తుంది, వాళ్ళ తండ్రి తాతలు సంపాదించిన ఆస్తి వస్తుంది, అన్ని వస్తాయి. కానీ ఏం చేస్తే మనం ఏంటంటే వాళ్ళు ఒక్కసారి బయటికి వచ్చిరనుకో ఎంతో మంది రహస్యంగా యేసు ప్రభుని నమ్ముతున్నారు, ఎంతో మంది రహస్యంగా ఆయనని ఆరాధిస్తున్నారు. ఆయనకు తెలుసు ప్రతి ఒక్క దానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క బంధకంలో ఈరోజు విడిపోతుంటాయి. ప్రతి ఒక్క బంధకంలో యేసు ప్రభు విడిపించనీకే ఉన్నాడు, నీ గురించే ఉన్నాడు యేసు ప్రభు. పాపుల కొరకు ఆయన వచ్చిండు, ఆయన లాజర్ని లేవట్టిండు. రక్తస్రావం గల స్త్రీని 12 సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నా ఎన్నో వైద్యులకు చూపించిన నయం కాలేదు. కానీ ఏం చేసిండు దేవుడు? ఆయన చెంగు ముట్టుకోగానే ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ స్వస్థత పొందింది. సో ఈ రోజు నీకు నాకు ఏమైనా ఉన్నాయా? ఏమైనా బంధకాలు ఉన్నాయా? మన పితరులు చేసిన పాపం వలన మనకు వచ్చిన బంధకాలు ప్రతి ఒక్కటి ఆయన ముందు పెడదాం. ఆయనకు ముందు పెట్టి ఆయన ఏం చేద్దాం? వేడుకుందాం. ఆయనను వేడుకొని ఏం చేద్దాం? మనము ప్రార్థిద్దాం. ప్రతి ఒక్క దాంట్లో మనకు స్వస్థత కావాలి. ప్రతి ఒక్క దాంట్లో ఇంకా మనం ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. ఆయన అభిషేకం కావాలి. ఆయన యొక్క ప్రతి ఒక్క ఆత్మ కావాలి. ఆయన యొక్క ప్రతి ఒక్కటి మనము సియోను పర్వతం మీద మనం ఉండుటకు ఆయన యొక్క ఉల్లాస వస్త్రం మనం ధరించుకున్నటకు ఆయన యొక్క సెలవు కావాలి. సో ఎంతో మందిని ఆయన స్వస్థత పరిచిండు. చెవు లేని వారిని ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేసిండు? స్వస్థత పరిచిండు. ఇక్కడ చనిపోయిన వారిని కూడా ఈరోజు లేబట్టిండు, లాజర్ని లేబట్టిండు. ఆయన బంధకంల నుంచి విడుదల చేసిండు. ఆ మార్త మరి వాళ్ళకు యేసు ప్రభు మీద నమ్మకం లేకపోయినా యేసు ప్రభు అక్కడ సూచన క్రియ చేసి ఏం చేసిండు? అక్కడ ప్రతి ఒక్కరిని, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు శాస్త్రులు పరిచయలు వాళ్ళ మాట నోరు మూయించిండు. సో ఈయన ఏమంటే ఆయన ఏం చేస్తుండు? ఈయన కండ్లనే ఇస్తాడా, చనిపోయిన వారిని లేపడా అన్నట్టు క్వశ్చన్ వచ్చింది. ఆయన కూడా యేసు ప్రభు ఏం చేసిండు? అక్కడ చనిపోయిన వారిని ఈరోజు లేబట్టిండు. నీ చనిపోయిన జీవితం ఉంటే తీసివేయి. నువ్వు ఎవరికి రావాలి? యేసు యొద్దకు రా, సజీవంలోకి రా. చనిపోయిన ప్రతి ఒక్క పాత జీవితం ఏంది? తీసివేసేయి.
లాజర్ లెక్క కొత్త జీవితంలో మనము అడుగు పెట్టాలి, కొత్త జీవితం మనము ప్రారంభించాలి. తప్పులు చేసినవన్నీ మనము తీసివేయాలి, తప్పులు చేసిన ప్రతి ఒక్కటి మనము తీసివేసి ఆయన యుద్ధకు వచ్చి ఆయనలో స్వచ్ఛంగా మనం ఈరోజు జీవించాలి. ఆయనలో ఏం చేయాలి? మనము సత్యంగా మనము జీవించాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేయాలి? ఆయనలో మనం జీవించాలంటే ఆయన యొక్క అభిషేకం, ఆయన యొక్క పిలుపు మనకు రావాలి. ఇక్కడ చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నా బంధకంలో యందును నేను సువార్త పక్షంన వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరి కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని గూర్చి ఇలాగో భావించుట నాకు ధర్మమే. ఏమంటుండు? ఆయన బంధకంలో యందు ఉన్నను, సో బంధకంలో ఉన్నను, ఆయన సువార్త ప్రకటించుట వాదించుటను దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని గూర్చి ఇలాగో భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములు విభజించగలగటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకు అభివృద్ధి పొందవలనని ఇందును వలన దేవుని మహిమయ స్తోత్రం కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలంతో నిండుకొనిన వారై క్రీస్తు దినం వరకు నిష్కపటలుగా నిర్దోషులుగా కావాలని ప్రార్థించున్నాను. అక్కడ ఏం చెప్తుండంటే ఆ బంధకంల చేత ఇక్కడ చూసుడు ఫిలిప్పీ భక్తుడు మొదట దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి. సో ఇక్కడ ఏం చేస్తుండంటే ఫిలిప్పీ 1:3వ వచనం నుంచి మనం చదివితే కరెక్ట్ క్లారిటీగా మనకు అర్థమవుతుంది. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్మొచ్చున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నా బంధకంలో యందును నేను సువార్త ప్రక్షంన వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరికీ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని గురించి ఇక్కడ ఏం చేస్తుండే అందరి గురించి ఆయన ప్రార్థన చేస్తుండు. ఆయన సువార్త విషయంలో అందరూ పాలివారై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు రాసిండు ఇక్కడ ఫిలిప్పీ సంఘంకి. సో ఏం చేస్తుండే ఇక్కడ ఆయన ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. ఏం చేస్తుండు? సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అంటే ఒక బాండింగ్ అనేది అక్కడ ఏర్పడింది పౌలు భక్తుడికి, అక్కడ సంఘంకి. బాండింగ్ ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి బంధకం ఉన్నాను పౌలు భక్తుడు వచ్చినప్పుడు ఆయనకు విన్నపం చేసినప్పుడు అది ఏం చేస్తారు? అక్కడ ప్రతి ఒక్కటి కొట్టివేయబడుతుంది, ప్రతి ఒక్కటి అక్కడ విప్పబడుతుంది. సో మనం కూడా మన ప్రతి ఒక్కటి దాంట్లో మనము ఏం చేయాలి? ప్రతి ఒక్క దాంట్లో మనము విప్పుకోవాలి, ప్రతి ఒక్క బంధకం నుంచి విడుదల పొందాలి. అదే మన ఏం. ప్రతి ఒక్కటి మనం ఎటువంటి బంధకంలో మనము చింత పడుతున్నాయి, ఎటువంటి మనకు వస్తున్నాయి, ఎటువంటి సాతాను గాడు మనల్ని శోధిస్తున్నాడు, అటువంటి బంధకం నుంచి మనము విడుదల పొందాలి. విడుదల పొందినప్పుడే మనం ఏం చేస్తున్నాము? మనల్ని ప్రతి ఒక్కడు మనము ఏం చేస్తున్నాము? ప్రతి ఒక్క దాంట్లో మనము నిష్కంగా ఉండాలి. లాస్ట్ వరకు మనం బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, రక్షణ పొందాం కాబట్టి ఏం చేయాలి? నిర్దోషులుగాను యేసు క్రీస్తు వలనైన నీతి ఫలంతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులు కావాలని ప్రార్థించున్నాడు. క్రీస్తు దినము వచ్చే వరకు, రెండవ రాకడ వచ్చే వరకు మనము అటువంటి కపటంతో కానీ ఎటువంటి దుష్క్రియలతో కానీ మనము ఉండడానికి వీల్లేదు. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవుటకే సమకూడునని మీకు తెలియజేసిన ఏలైనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని ప్రేతోర్యమును సేవలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. ఇక్కడ ఏం చేస్తుండంటే ఇక్కడ సహోదరులారా, నా సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవుటకే సమకూడేనని మీరు తెలుసుకొనిచున్నారు. ఏలైనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని
ప్రేతోర్యములను సేవకుల్లోని వారికందరినీ తట్టిన వారికందరినీ స్పష్టమైన మరియు సహోదరుని వాళ్ళు ఎక్కువ మంది నా బంధకంలో మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారి నిశ్చయంగా దేవుని వాక్యం బోధించటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిది. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు. చూడండి పౌలు భక్తుడు ఎంత మంచిగా చెప్తుండు. సో మనం ఏంటంటే బంధకంతో ఉన్నాము. సో ఆయనతో బాండింగ్ ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? కక్ష చేతను, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. ఆ బోధ అక్కడ మనము చెప్పుతున్నాం. అటువంటి వారైతే ఏం చేస్తున్నాం? మనకు ఆయనకు శ్రమ తెచ్చి పెడుతున్నామంట. పౌలు భక్తునికి ఆయనకు శ్రమ తెచ్చి పెడుతున్నాము. నాకు శ్రమ తోడవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించటకు నియబడుచున్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించిన ఆయననేమి మిష చేతే గాని సత్యం చేతనే గాని ఏ విధం చేతనే క్రీస్తును ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించున్నాను. అంటే ఏం చేస్తున్నాడు? ఏ యొక్క చేతనైనను, ఎటువంటి చేతనైనను, కక్ష చేతను, ఎటువంటి చేతనైనను వారు క్రీస్తును ప్రకటిస్తురని ఆయన సంతోషపడుతుండు పౌలు భక్తుడు. మనం కూడా ఆ విధంగా మనం ఈరోజు జీవించాలి. కక్ష చేతను, కలహం చేతను, ఎటువంటి వాదన చేతను, ఏం కలహ బుద్ధి చేతను, మంచి బుద్ధి చేతను మనం ఈరోజు మన యొక్క బోధని ప్రకటించాలి, సువార్తను మనము ప్రకటించాలి, ఎవ్వరికి ఎటువంటి అపాయం కలగకుండా. సో మనం చెప్పిన విధంకు వేరేలు వచ్చి వేరే విధంగా మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎవరికి కూడా అభ్యంతరకరంగా కాకుండా మనం ఏం చేయాలి? మంచి చేతులు బైబుల్ ఏముంది అదే మనము ప్రకటించాలి. అటువంటి ప్రకటన సత్యవాక్యం అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే చూడండి, ఇక్కడ 19వ వచనం, మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన బ్రతుకు మూలంగానైనాను సరే చావు మూలంగానైనాను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడినని నేను మిగులు అపేక్షించు నిరీక్షిస్తున్న ప్రకారముగా నా ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణ ఆధారంగా పరిగణించినని నేను ఎరుగుతున్నాను. నా మట్టుకైతే బ్రతుకుటకి ఇస్తే చావైతే లాభం. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పని ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఎటువంటి చేతనైనను క్రీస్తును మనము ప్రకటింపబడాలి. యేసుక్రీస్తును మనం ఈరోజు ప్రకటింపబడాలి. యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్క బంధకం ఏం చేస్తుంది? విడిపోతుంది. ప్రతి ఒక్క బంధకం ఏం చేస్తుంది? విడిపోతుంది. యేసుక్రీస్తు వలనే మనకు రక్షణ కలుగుతుంది. సో ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తుండు? నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకుడైన కుమారుడను, నీవు నా కట్లు విప్పి ఉన్నాడు. యేసు ప్రభు ఈరోజు నీ కట్లు నా కట్లు ఈరోజు విప్పి ఉన్నాడు. సో ఎటువంటి బంధకం చేతను, ఎటువంటి మిష చేతను, ఎటువంటి కలహం చేతను నువ్వు ప్రకటించిన ఎడలా అది ఏం చేస్తుంది? నీకే వ్యర్థం, కానీ ఎవరికి కూడా హాని చేయదు. ఆ పౌలు భక్తుడు యేసు ప్రభును ప్రకటిస్తేనే చాలు అని ఆయన చెప్తున్నాడు అనమాట. చావైనా మేలే అంటుండు. సో ఈరోజు యేసు ప్రభును ప్రకటించుటకు మనం చావైనా మేలే అంటామా? మనము కాదు. సో మనం చావైతే మనం ఏం చేస్తాం? యేసు ప్రభునే వదిలేస్తా అంటాం. అటువంటి జీవితంలో మనము జీవిస్తున్నాం. వదలకుండా యేసు ప్రభుని మనము గట్టిగా పట్టుకొని ఆయన బంధకముల చేత విడిపింపబడాలి. సో విడిపిస్తుండు అందరినీ బంధకముల చేత ఈరోజు విడిపించు. నిన్ను నన్ను బంధకముల చేత ప్రతి ఒక్క బంధకము విడుదల కావాలని మనము ప్రార్థించాలి. మనకు తెలివి ఉంది, మనము రక్షింపబడ్డము. సో ప్రతి ఒక్క అవయంతో కూడా మనము మాట్లాడగలుగుతున్నాము. అవయాలతో మాట్లాడమని చంద్రశేఖర్ అని చెప్పిండు. ప్రతి ఒక్క అవయంతో మాట్లాడితే ఏం చేస్తే అది నీతో లోబడి ఉంటది అనమాట. సో యేసు ప్రభు ప్రతి ఒక్క సైతాను గద్దించిండు. ఆయన తెలుసు, ఆయన అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్క సైతాను గద్దించిండు. ఇక్కడ యేసు ప్రభు లాజర్ని లేవట్టిండు. సో యేసు ప్రభు ద్వారా ఆ యొక్క రక్తస్రావం గల రోగి ఏం చేసిండు? ఈరోజు బాగుపడ్డది. సో యేసు ప్రభు ద్వారానే ఎన్నో సూచక్రియలు జరిగినాయి. సో మనకెందుకు జరగవు? సో ఆ యొక్క దేవుడు, అప్పుడున్న దేవుడు ఈ రోజు కూడా నీతోటి ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఈరోజు పాప పరిహారార్థ బలిగా నీ కొరకు నా కొరకు ప్రాణాలు విడిచిండు. నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధుడు. సో మరొకసారి పరిశుద్ధుని ఏం చేస్తున్నాం? మనము మన క్రియల చేత, మన చేస్తుల చేత మనము పాపంలో పడి ఉంటున్నాం. ఆ యొక్క బంధకంలో మనము పడిపోతున్నాం. అటువంటి బంధకంలో కాకుండా యేసు ప్రభు నీ కట్లన్నీ విప్పి ఉన్నాడు. ఈరోజు
లాజరు కట్లన్నీ విప్పిండి ఈ రోజు. నీ కొరకు నా కొరకు చనిపోయిన దేవుడు ఆయన ఆ యొక్క మెరకల చేత ఆయన యొక్క అద్భుత రీతిగా ఆ యొక్క సూచన క్రియలు ప్రతి ఒక్కటి చేసిండు. సో నీ కొరకు నా కొరకు చనిపోయిన దేవుడు ఈ రోజు మరొకసారి ఆ యొక్క అద్భుత కార్యంలో మన జీవితంలో కావాలి. సో ఏంది నమ్మకంతో మనము జీవించాలి, అవిశ్వాసం కాకుండా విశ్వాసంతో మనం ఈరోజు దీనికి అవుతుంది అంటే అవుతుంది, కంపల్సరీ అవుతుంది. సో అవిశ్వాస పడనీకి వీలే లేదు. సో ప్రతి ఒక్క దాంట్లో మనం ఎక్కడ వెళ్ళాను ఎంతో రోగంతో ఉంటారు, ఎంతో ఆస్తి లేకుండా, ఆహారం లేకుండా, ఎంతో మంది బట్టలు లేకుండా ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలి? ఆయన యొక్క ప్రేమను మనము చాటాలి. ఆయన ప్రేమమయుడు, ఆయన యొక్క రూపం మనలో ఉండాలి, ఆయన గుణగణాలు మనలో ఉంటే ప్రతి ఒక్కటి సాధ్యం. ప్రతి ఒక్కరి కట్లు మీరే విప్పాలి. ప్రతి ఒక్కరి కట్లు ఇక్కడ KBPM లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు విప్పుతుందని నేను నమ్ముచున్నాను. దేవుడి యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నైనా ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవా. మీరు నా కట్లు విప్పి ఉన్నారు మా ప్రభా, లాగను లేపారు మా ప్రభా, రక్త స్ట్రామ్ కలర్ శ్రీని దేవాయస్తే మా ప్రభా, దేవా నమ్మకంతో పనిచేసింది మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో దేవాయసి మా ప్రభా, ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. మేము కూడా దేవా నమ్మకంతో ఉండాలా మా ప్రభా, మా కట్లను మేము విప్పుకోవాలా మా ప్రభా. ఎటువంటి కట్లు మాకు ఉన్నాయి మా ప్రభా, ప్రతి ఒక్కటి కనువిప్పు కావాలా మా ప్రభా. ఆత్మీయ రూపకంగా మాకు దయచేయండి మా ప్రభు. నీ సేవలో బలంగా వాడబడాలా మా ప్రభా. ఇతరులు కూడా దేవాయసి మా ప్రభు నీ యొక్క రక్షణ మార్గంలో నడిపించడం మాకు ప్రతి ఒక్క ధన్యత దయచేయండి మా ప్రభా. దేవాయసి మా ప్రభు మేము మాట్లాడే విధానము దేవా ప్రతి ఒక్క దాంట్లో టాప్ టు బాటం వరకు దేవాయసి మా ప్రభా నీ యొక్క సన్నిధిలో మేము ఉండటకు సాయం దయచేయండి దేవా. నీ ఆవరణంలో ఉండటకు సాయం దయచేయండి దేవా. నీకు పరిశుద్ధ పర్వతం మేము ఎక్కుటకు సాయం దయచేయండి దేవా. దేవాయసి మా అభిషేకం దయచేయండి మా ప్రభా. నీకు ఆత్మ నడిపింపు దయచేయండి మా ప్రభా. దేవాయసి ఉల్లాస వస్త్రాలు మాకు ధరింపజేయండి మా ప్రభా. దేవాయసం ప్రతి ఒక్కరికి దేవాయసం రక్షణలోకి రావాలా మా ప్రభా. ఇంకా అనేకులు దేవాయసం మా ప్రభా నిన్ను నశిస్తున్నారు మా ప్రభా. నిన్ను ఎరగక దేవాయసం మా ప్రతి ఒక్కరు దేవాయసం మా ప్రభా నిన్ను నమ్ముకున్నటకు సాయం దయచేయండి. వేసే నిజమైన దేవుడు అని వాళ్ళు నమ్ముటకు సాయం దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్కరికి సువార్త అందించాలి మా ప్రభా. అటువంటి భారం మా పైన కుమ్మరించండి మా ప్రభా. మిష చేతను కక్ష చేతను దేవా ఎటువంటి చేతను మేము చేయొద్దు దేవా. మంచి చేతను దేవా ప్రతి ఒక్కరికి దేవా లాభ సాధకంగా దేవా ఎస్ఏ మా ప్రభా సువార్త మేము ప్రకటించాలా మా ప్రభా. ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి మా ప్రభా. నీకు వాక్యం యందు దేవా దేవాయస ఉదక స్థానం చేయటకు మాకు సాయం దయచేయండి దేవా. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి అవసరించండి మా ప్రభా. దేవా నీ రాకడ కొరకై వేచి ఉన్న మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో దేవాయసే మా ప్రభా ప్రతి బంధకంను యేసుక్రీస్తును గద్దిస్తున్న మా ప్రభా. ఎటువంటి బంధకాలతో మేము కొట్టుబడుకోకుండా దేవా ఐకిక విషయాలతో దేవా మేము ఉండకుండా సాయం దయచేయండి దేవా. నీ తండ్రి తిరిగే బిడ్డగా ఉండకు సాయం దయచేయండి దేవా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా. ఇకమైన దీవెనలు మా పైన కుమ్మరించాడు దేవా. రాత్రికాలం దీవెనలు కుమ్మరించాడు దేవా. మంచి నిద్రను మంచి మేలుకను దయచేయండి మా ప్రభా. నీకు పరలోక దేవాయసి మా ప్రభా కళలు పడటకు సాయం దయచేయండి దేవా. మీరే తోడైంటారని దేవా. ప్రతి ఒక్క చీకటి క్రీస్తును మాకు గద్దిస్తారని త్వరగా రాబోతున్న యేసు క్రీస్తు పేడ వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికి. బ్రదర్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి అట్లే. దయచేసి కళ్ళు మూసుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడా వచ్చారు ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైందని గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్ బ్రదర్స్ సిస్టర్స్ ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రైజ్ లార్డ్.